भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, వందే మాతరం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గనక పూనుకోకుండా ఈ ఆలోచన రాకుండా ఉంటే నాకు తెలిసి ఇంకెప్పటికీ హిందువులమందరం ఇలా ఒక్క దగ్గర కూర్చునే వాళ్ళం కాదేమో, అది అసాధ్యమయ్యేదేమో. హిందువులందరినీ ఒక్క దగ్గర కూర్చోబెట్టగలిగిన ఒక గొప్ప శక్తి ఆ రోజు నాకు తెలిసి రాముడిది. రామరాజ్యం కోసం హిందువులంతా ఏకమయ్యారు. ఈరోజు మళ్ళీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దయ వల్ల హిందువులంతా ఏకమవుతున్నారు. అందుకే వారికి ఒకసారి గట్టిగా చప్పట్లను కొట్టమని చెప్పాను. 100 ఏళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకుంటే ఆ సంస్థ ఏం సాధించింది, ఆ సంస్థ గొప్పతనాలేంటి, ఆ సంస్థ నిస్వార్థంగా ఏం చేసింది, ఇలా యాడ్స్ తోటి ఎవరికి వారు గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో మేము చేసింది ఏమీ లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీ మొక్కలమే కాదు, ఈ దేశంలో ఉన్న పౌరులంతా కూడా ఈ దేశం కోసం చేయాలి. హిందువులు ఏకమవ్వాలి. కులాలకు అతీతంగా ఒక సమ్మేళనం అవసరమైంది. హిందువులు కనుక సస్యశ్యామలంగా ఉంటే 2047 ఎలాగైతే ఈరోజు 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గొప్పగా ఉత్సవాలు చేసుకుంటోందా, అలాగే భారతదేశానికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం కూడా చాలా గొప్పగా ఉండాలి, ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలి, విశ్వగురువుగా మారాలి అనే దానికోసం ఈ రోజు నుంచే మొలకలు నాటుతూ వాటిని మహావృక్షాలుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. నిజంగా మనందరం కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి ఆ సంస్థకి. ఇందులో భాగంగా అసలు కరెక్టే, మనం హిందువులం ఒక దగ్గరికి వచ్చేసాం, కూర్చుంటే ఏమవుతుంది? నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడ్డా పర్లేదు, ఇలాంటిదే ఏదైనా మతానికి సంబంధించి ఒక కార్యక్రమం జరిగితే అట్లా వాటర్ కోసమో ఛాయ్ల కోసమో జ్యూస్ల కోసమో నిలబడరు. ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటారు. వాళ్ళకి ఆ వినడం ముఖ్యంగా ఉంటారు. కానీ మనకు అలా కాదు. సభకు పిలిచారు అని అంటే వాళ్ళు మాట్లాడేది మాట్లాడతారు, మేము మా మొబైల్స్ చూసేది చూస్తాము, మేము చేయాలనుకుంది చేస్తాము, వచ్చాము, ఒక సెల్ఫీ తీసుకొని ఎస్ నేను కూడా హిందువునే, నేను సమ్మేళనంలో పాల్గొన్నా అని చూపించుకోవడానికి. ఇది ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదండి, మన ఆలోచన ధోరణి మార్చుకోవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట రేపటి దేశ భవిష్యత్తుకు మనం ఏం చెయ్యాలి అనే ఒక సంకల్పానికి పునాదేస్తుంది. అలాంటి మాటలను వినాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. పంచపరివర్తన నన్ను మాట్లాడమంది పంచపరివర్తన మీద. పంచపరివర్తన వల్ల ఏం లాభం అంటే, మనిషి పుట్టాక మనిషే, కానీ ఆ మనిషి మహర్షిగా మారాలి, ఆ మనిషి దేశం కోసం ప్రాణమిచ్చే ఒక సైనికుడిగా మారాలి అంటే ఆ మనిషిలో కొన్ని మార్పులు అవసరం. ఆ మార్పులే ఈ పంచపరివర్తన. మరి పంచపరివర్తనలో మొదటిది పర్యావరణం పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ మేమందరం చేసేదే, మాకు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు, మేము రోజు వింటున్నాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఊకోక మాకు టీవీలో సీరియల్ చూడడానికే టైం సరిపోవట్లేదు, మేము మొబైల్లో ఏం జరుగుతుందో అని చూసుకోవడానికే టైం సరిపోవట్లేదు, ఇక మళ్ళీ పంచపరివర్తన పర్యావరణ పరిరక్షణ దీనన్నిటికీ టైం ఎక్కడుందంటారా? మీరు సీరియల్ చూడకున్నా లేకపోతే మొబైల్స్ ముట్టుకోకున్నా మీకేం నష్టం రాదు. కానీ మీరు ప్రకృతిని కాపాడుకోకుంటే రేపటి మీ పిల్లలు బ్రతకడానికి ఈ భూమి ఉండదు, మానవ జాతి కూడా అంతరించిపోతుంది, మనమే నాంది వేసినట్టు అవుతుంది దానికి. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం మీ జీవితంలో రోజుకు 1 గంటను కేటాయించండి. 1 గంట ఏం చేయాలా? పోయి రోడ్లు ఉడవాలా? ఏం చేయాలా? చెత్తను తెత్తాలా? ఎత్తినా మళ్ళీ తెల్లారు ఎవడో ఒకడు వేస్తాడుగా అంటే మీరేమి అంత కంకణం కట్టుకొని వెళ్ళకండి. మీ ఇంట్లో ఉన్న చెత్తను రోడ్డు మీద పడేయకుండా ఉండండి. మీ ఇంట్లో అపార్ట్మెంట్లు అయినా పర్లేదు, చిన్న చిన్న మొక్కలను నాటండి. వాతావరణం ప్రకృతి పచ్చగా ఉండేలాగా చూడండి. అనవసరంగా కారు బయటికి తీయకండి. ఒక్కళ్ళున్నా కూడా కారు వేసుకొని పోవడం ఫ్యాషన్ అయిపోయింది. అలా కాకుండా ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళంతా ఒక దగ్గర పనిచేస్తే వాళ్ళంతా కలిసి వెళ్ళండి. బైక్ అరే పాల ప్యాకెట్ తీసుకురారా అని చెప్తే కూడా అమ్మ బండి తాళాలు ఎక్కడున్నాయి? ఎక్కడుండదు, 4 అడుగులు వేస్తే వస్తుంది. మనకు నడక ఎంత భారం అయిపోయింది అనంటే ఎవ్వరు పెట్టేటోళ్ళు లేరు, కానీ కలిపి ముద్దలు నమిలి జ్యూస్ పెడితే అది మింగేసి హమ్మయ్య అనుకునే స్థితికి వచ్చేసినాం. మనం అంత బద్ధకస్తులుగా మారిపోయాం. కాబట్టి ఈ పొల్యూషన్ నుంచి వాతావరణాన్ని కాపాడండి. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ప్లాస్టిక్.
ప్లాస్టిక్ నుంచి ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళల మీదే ఉంది. ఎందుకు అంటే సూపర్ మార్కెట్కి పోయినా, కూరగాయలకు పోయినా, అంగడికి పోయినా ఒక్క కవర్ కాదు, మనం ఒక్కొక్కడు ఒక్కొక్క కవర్ ఇవ్వాలి. పచ్చిమిరపకాయలోడు ఒక కవర్ ఇవ్వాలి, వంకాయలోడు ఒక కవర్ ఇవ్వాలి, టమాటోడు ఒక కవర్ ఇవ్వాలి. మళ్ళీ ఆ కవర్ని తీసైనా సరే మనం భద్రంగా పెడతామా? రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పడేస్తాం. అవి ఆ రోడ్డు మీద ఉండే ఆవులు, జంతువులు తిని ఆవుల కడుపులో చాలా పెద్ద శాతంలో ప్లాస్టిక్ దొరుకుతోందట. మీ అందరికీ ఒక విషయం చెప్పనా? ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరంగా మారింది అంటే, అప్పుడే పుట్టిన పిల్లలకి ఏ పాలు శ్రేయస్కరం? ఏ పాలు శ్రేయస్కరం? తల్లి పాలు శ్రేయస్కరం. తల్లి తర్వాత ఆవు పాలు. తల్లికి పాలు లేకపోతే ఆవు పాలు శ్రేయస్కరం. కానీ ఈరోజు తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ కణాలు కనిపిస్తున్నాయట. ఇది నేను మాట వరుసకు చెప్పట్లే, పరిశోధన చేసిన తర్వాత శాస్త్రవేత్తలు చెప్తున్న అంశం. ప్రతి మనిషి ఒక సంవత్సరంలో 50,000 ప్లాస్టిక్ రేణువులను తింటున్నాడు. మన కడుపుల్లోకి ప్లాస్టిక్ వెళ్తుంది. మరి వెళ్ళిన ప్లాస్టిక్ విషం ఏమైనా ఊరికి ఉంటుందా? క్యాన్సర్ కారణమవుతుంది, అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. మనకు తెలియకుండానే మనం రోగాలను తెచ్చుకోవడానికి మనమే దగ్గరుండి తింటున్నాం అనమాట. అది ఎలా వస్తుంది? మేము స్టీల్ కంచాల్లోనే తింటున్నాం, స్టీల్ గ్లాస్లోనే తింటున్నాం. అంటే ఈరోజు ఫంక్షన్లకు పోతే దేంట్లో ఇస్తున్నారు నీళ్ళు? ఫంక్షన్లకు పోతే ఎందులో పెడుతున్నారు? టీ కాఫీలు ఎందులో ఇస్తున్నారు? అంతెందుకు, ఎంతమంది తల్లిదండ్రులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యారేజ్ బాక్సులు పిల్లలకు పెడుతున్నారు? వీటన్నిటి ద్వారా మీకు తెలియకుండానే మీరు, మీ పిల్లలు అనారోగ్యానికి, మీ చావును మీరే రాసి పెట్టుకుంటున్నారు. ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బ్రతకాల్సిన వాళ్ళు రూపాయి కోసం ఆలోచించి తక్కువ రేటుకు వస్తుంది కదా అని ప్లాస్టిక్ని ప్రోత్సహించి, అలాగే ఒక బ్యాగు మోసుకుపోయే బద్ధకాన్ని ప్రోత్సహిస్తూ మీరు బ్రతికే జీవనాన్ని తగ్గించుకుంటున్నారు. సో ప్లాస్టిక్ వాడకాన్ని ఈ రోజు నుంచే తగ్గించండి. ఈరోజే నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏంటంటే, భారతదేశంలో పేదోళ్ళు లేరండి. అదంతా అబద్ధం. ఎందుకో తెలుసా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడైతే అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారో అది పేద దేశం కాదు. అవుతుందా? కానీ ప్రపంచంలోనే 1,60,000 కోట్ల ఆహార పదార్థాలను వేస్ట్ చేస్తూ ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది. అంటే భారతదేశం ఎలా పేద దేశం? ఆహారానికి ఎక్కడ కరువు ఉంది? ఎక్కువైపోయి మనం పడేస్తున్నాం. అది లేనోడికి దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయకండి. రేపు మీ పిల్లలకు దొరకవు. ఆదిత్య 369 సినిమా ఎంతమంది చూశారు? బాలకృష్ణ గారిది చూసారా? అందులో రేపటి తరంలోకి వెళ్ళగానే ఆకలేస్తుందా, ఈ ట్యాబ్లెట్ వేసుకో, అన్నం ఉండదు, పప్పు ఉండదు, కూర ఉండదు, షార్ ఉండదు. రేపు మన పిల్లల భవిష్యత్తు అట్లే అయిపోతుంది. మీరు ఈరోజు కనుక ఆహారాన్ని పొదుపు చేయకుంటే రేపు డెఫినెట్గా మన పిల్లల పరిస్థితి అదే. ఇప్పుడు మనం షుగర్ ఉంది, అది ఉంది, ఇది ఉందని షుగర్ తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని ఆప్షన్స్ వస్తున్నాయి. అప్పుడు తినడానికి దొరకక ఉండవు. కాబట్టి ఆహారాన్ని వీలైనంతగా పొదుపు చేయండి. ఎంత కావాలో అంతే వండుకోండి. మిగిలింది ఉంటే నష్టమేం లేదు, మళ్ళీ తినొచ్చు దాన్ని సాయంత్రం, తప్పేమి అనరు. ఇంకా మీకు తెలుసో లేదో, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. ఏంటి అనంటే, చద్దన్నంలో పెరుగు పోసి ఉల్లిపాయను పచ్చిమిరపకాయ కలిపిస్తే 300 రూపాయలు ఆ బాక్సు. పొద్దున్నే హెల్దీ ఫుడ్ అని చెప్పి సప్లై చేస్తున్నారు. సో అలా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు కూడా. ఒకప్పుడు మనం అవే తిన్నారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం ఫ్యాషన్ అయిపోయి పిజ్జా బర్గర్లకు అలవాటు పడ్డాం. కానీ అలాంటి ఆహారం ఏదైతే ఉందో నిరుపయోగం కాకుండా వాటిని ఏం చేయొచ్చని, అదే అన్నంతో మా అమ్మ అయితే వడియాలు కూడా పెట్టేది. ఆ వడియాలు చాలా బాగుంటాయి. అలాగే అన్నాన్ని ఇలా మామూలుగా ఇలా ఎండలో పొడి చేసేసి వాటిని వేయించుకొని పల్లీలతో కలిపి తింటే సూపర్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవన్నీ మన పాత ఆహారపు అలవాట్లు. ఈరోజు వాటిని మర్చిపోయి వేస్ట్గా పడేసి అయ్యో అని చెప్పి మళ్ళీ వాటిని సంపాదించడానికి సమయం అంతా వృధా చేస్తూ కుటుంబంతో గడపకుండా అష్ట కష్టాలు పడుతున్నాం. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే నిజంగా ఆహారాన్ని పొదుపు చేయొచ్చు. రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తునియొచ్చు. పర్యావరణాన్ని ఇప్పటిదాకా మనం ఎంత హాని చేశామనేది వదిలేద్దాం. ఇక నుంచి హాని చెయ్యకుండా ఉండేందుకు ఏం చెయ్యాలి అని ఆలోచిద్దాం. మనం చేసే ప్రతి పనిలో ఇది పర్యావరణానికి ఏమైనా హాని జరుగుతుందా అని ఒక్కసారి మనకు మనం ఆలోచించుకొని ఆ తర్వాత ఆ పని చేద్దాం. అండ్ ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నోములు, వ్రతాలు, పూజలు అన్నప్పుడు ప్లాస్టిక్ వాటిల్లో ఉండే పసుపు కుంకుమలు ఇవ్వకండి. మంచిగా న్యూస్ పేపర్లో కట్టి ఇవ్వండి పసుపు కుంకుమ. ఎవ్వరు ఏమనుకోరు. మీరు ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చే పసుపు కుంకుమ అది చించినాక
నిజంగా పసుపు కుంకుమలాగా ఉండదు. అదే మీరు పసుపు కుంకుమ విడిగా తీసుకొచ్చి వాటిని పొట్లాలు కట్టిస్తే అవసరమైతే పూజకు వాడుకుంటారు, లేకపోతే ఆ పసుపును వంటకు వాడుకుంటారు, కుంకుమను రోజు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటారు. కాబట్టి మీరు చేసే పూజలు వ్రతాలలో ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. రిటర్న్ గిఫ్ట్ల కోసమని తక్కువ కాస్ట్ పడుతుందని ప్లాస్టిక్ని చాలా ఎక్కువగా కొంటున్నారు, అది మానేయండి. తులసి మొక్కను కావాలంటే రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వండి. తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఒక కుటుంబానికి పాజిటివ్ వైబ్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తులసి మొక్కని ఇవ్వడానికి ప్రాధాన్యతనివ్వండి. ఇక పర్యావరణాన్ని రక్షించుకున్న తర్వాత మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే కుటుంబాన్ని రక్షించుకోవడం. ఏందమ్మా కుటుంబాన్ని రక్షించకుండా రోడ్డు మీద ఏమన్నా పడేసినవా? మా కుటుంబాన్ని మేము ఎంత కాపాడుకుంటున్నాం తెలుసా? మా కుటుంబం ఉన్నంత సంతోషంగా ఇంకే కుటుంబం లేదు అనే వాళ్ళు ఎంతమంది ఇక్కడ చూసిండ్రా? కుటుంబం సంతోషంగా గడుపుతున్నారా అంటే కూడా ఎస్ నా కుటుంబం సంతోషంగా గడుపుతోంది అని చెయ్యెత్తడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటే మీరు కుటుంబంలో బ్రతికేస్తున్నారు, జీవించటం లేదు. కుటుంబంలోని సంబంధ బాంధవ్యాలను ఆస్వాదించటం లేదు. మీ ఇంట్లో ఎంతమంది వారానికి ఒక్కసారైనా కలిసి కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు? ఇది కూడా లేదు. అమ్మ అన్నం పెట్టు, వాడికి అన్నం పెట్టించినావా, మనం టీవీ చూసినామా, వాడు మొబైల్ చూసుకుంటూ అన్నం తింటాడా? ఏమే అన్నం పెట్టినవా, ఆకు తీసుకొస్తున్నా. డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టినవా, మనం పని చేసుకోవడానికి పోయినావా, కూర కోసం పిలిచినప్పుడు వచ్చి పెట్టినవా, ఇక అందరు వెళ్ళిపోయినాక పని అయినాక గింద పెట్టుకొని మనం టీవీ ముందు కూర్చొని తిన్నామా? ఎవరికి వారే యమునా తీరే. అమ్ముంటుంది, నాన్నుంటాడు, అమ్మమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటుంది, నానమ్మ ఉంటాడు, తాతయ్య ఉంటాడు, మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకు తెలుసా అంటే తెలియదు. ఎంతమంది మగవాళ్ళు గుండెల మీద చేసుకొని నా భార్య విషయంలో నాకు తెలియంది ఏదీ లేదు అని ధైర్యంగా చెప్పగలరు? చేతులు ఎత్తండి. ఇద్దరు ఇక్కడ ఉన్నోళ్ళలో. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు మీ భార్యల వైపు చూడకుండా మీ భార్యల చేతి గాజుల రంగు చెప్పండి. అయిపోయి ఒక్కరు చెప్తా అన్నారు. సరే వాళ్ళని వదిలేద్దాం. నా భర్తకు సంబంధించి నాకు తెలియంది ఏదీ లేదు, నా దగ్గర నా భర్త ఏం దాచడు, ఎవ్రీథింగ్ నా భర్తకు సంబంధించి నాకు తెలుసు అనే భార్యలు ఎంతమంది? ఇప్పుడు మీ వార్లకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్లు ఎంతమంది భార్యలకు తెలుసు? 4, 5. భార్య గురించి భర్తకు తెలియదు, భర్త గురించి భార్యకు తెలియదు. పోనీ మీ పిల్లలకు ఎవరెవరు స్నేహితులు ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ గురించి మాకు పూర్తిగా తెలుసు సోషల్ మీడియా హ్యాండ్లర్స్తో సహా అనే తల్లిదండ్రులు ఎంతమంది? సోషల్ మీడియా పాస్వర్డ్లు కూడా తెలిసి ఉండాలి వాళ్ళవి. ఓకే, ఇది ఒక 4, 5 ఉన్నారు మొత్తం మీద. ఇక్కడ మనందరం కోరుకునేది రామరాజ్యం. మనందరం ఎవలా ఉండాలనుకుంటాం? సీతారాముల్లాగా ఉండాలనుకుంటాం. అలాంటి కుటుంబం కావాలనుకుంటాం. కానీ రాముడికి సంబంధించి తమ్ముడు లక్ష్మణుడికి పూర్తిగా తెలుసు, రాముడికి సంబంధించి భార్య సీతకు అన్నీ తెలుసు, రాముడికి సంబంధించి శిష్యుడు హనుమంతుడికి అన్నీ తెలుసు, ఆయన మనసు తెలుసు. కానీ ఈరోజు మన కుటుంబంలో ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు. కనీసం ఒకరి గురించి ఒకరు సమయం కేటాయించుకోవట్లేదు, ఒకరితో ఒకరు మనసిప్పి మాట్లాడుకోవట్లేదు. ఏ పాటికి మనం చేస్తుంది ఏంటో తెలుసా? డబ్బు సంపాదన, ఆస్తుల సంపాదన, బంగారం సంపాదన, వెండి సంపాదన, వజ్రాల సంపాదన. రేపు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తగలబెట్టే 6 అడుగుల నేలను కూడా మీకు సొంతం చేయలేవు. శ్మశాన వాటికల్లో ప్లేస్ లేదండి, ఒక్కొక్క దగ్గర తగలబెడతామంటే. ఇవాళ నిన్ను తగలబెట్టిందంటే రేపు ఆ బొక్కలు ఎత్తేయాలా, ఎల్లుండి ఇంకొకరిని అక్కడే తగలబెట్టాలా. ఇవేవి మీకు రావు. కానీ ఏది మీతో వస్తుందో తెలుసా? ఈరోజు మీ పిల్లలతో మీరు కేటాయించే సమయం, ఈరోజు మీ భార్యతో మీరు కేటాయించే సమయం, ఈరోజు మీ బంధువులతో మీరు కేటాయించే సమయం, ఈరోజు సమాజంలో మీరు చూపించిన ప్రేమ మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పేరు వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని తలుచుకోగానే కన్నీటి చుక్కరు కాల్చేలా చేస్తుంది. అది సంపాదించుకోవాలి. ఈరోజు కావాల్సింది అది, పైసా కాదు. పైసా కోసం పాకులాడుతూ పిల్లలకు సమయం ఇవ్వట్లేదు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక మనకు సమయం ఇవ్వట్లేదు. చిన్నప్పుడు నన్ను హాస్టల్లో చదివియలే, ఇప్పుడు నువ్వు ఓల్డేజ్ సెంటర్లో ఉంటే ఏంది, గప్పటికిప్పుడు తేడా ఉంది. గడ కూడా 3 పూట్లు పెడతారు, తినుండు అంటారు. అంతే కదా, మనం అదే చేసినప్పుడు మనకు అదే వస్తుంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, సిటీలో ఉద్యోగాల కోసమని చిన్న కుటుంబాలుగా ఏర్పడి, అంటే భార్య భర్త పిల్లలుండి 2 రోజులు సెలవు వస్తే వెకేషన్కి ఎక్కడికి పోదాం, ఊటీ పోదామా, ఇంకా కొంచెం పైసలు ఉన్న వాళ్ళు అయితే అమెరికా పోదామా, కానీ సొంతూరుకు పోదాం అనే వాళ్ళు ఎంతమంది? సొంతూరులో అమ్మా నాన్నలను
మనతోనే ఉంచుకోవాలి, మన బంధువులందరినీ కూడా కలవాలి, మన పిల్లలకు ఆ బంధువుల వాల్యూ చెప్పాలి. పిన్ని, బాబాయ్, అత్తమ్మ, మామయ్య, మేనత్త, మేనమామ ఇలా అన్ని విషయాలు తెలియజేయాలనుకునే తల్లిదండ్రులు చాలా తక్కువైపోయారండి. అది తక్కువ అవ్వడం వల్ల పిల్లలకు కూడా రిలేషన్ వాల్యూలు తెలియట్లేదు, వాటిని కాపాడుకోవాలి అనుకోవట్లేదు. ఒకే ఇంట్లో ఒక అమ్మ ఉంటుంది, ఒక నాన్న ఉంటాడు, ఒక కొడుకు ఉంటాడు, ఒక కూతురు ఉంటారు, కానీ వీళ్ళ మధ్య ఎఫెక్షన్ ఉండదు. వీళ్ళ మధ్య ఏముంటుందంటే, డాడీ నాకు పాకెట్ మనీ ఎప్పుడు ఇస్తావు, అమ్మ నాకు లంచ్ బాక్స్ కట్టినవా, ఏమే నాకు బాక్స్ కట్టినవా, కూరగాయలకు గినక డబ్బులు కావాలా, ఏమండి నీ బాక్స్ సిద్ధమైంది, సాయంత్రం ఏముండాలా. ఇక కూతురు అయితే కొంచెం అమ్మతో కాస్త కూర్చో 2 నిమిషాలు మాట్లాడుతుంది, ఇది తప్ప ఏముండట్లే. కాబట్టి ఇకనైనా కుటుంబం కోసం ఒకరికొకరు టైం ఇచ్చుకోండి. మీరంతా కూర్చొని కనీసం రోజులో ఒక్కసారైనా 8 కానివ్వండి 9 కానివ్వండి నష్టమేం లేదు, 8:30 లోపు తినొచ్చు భోజనం. అందరూ కూర్చొని టీవీలు ఆఫ్ చేసి మొబైల్ ఫోన్లు పక్కన పడేసి మీలో మీరు మాట్లాడుకుంటూ భోజనం చేయండి. మీ పిల్లలతో మాట్లాడండి, వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి, ఇష్టం లేనివి ఏంటి, వాళ్ళు ఎవరితోనైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, చదువుకోవడానికి భయపడుతున్నారా, ఏ సబ్జెక్టు గురించి అయినా ఆలోచిస్తున్నారా, స్కూల్లో ఏం జరుగుతుంది, సోషల్ మీడియా అకౌంట్లు, వాళ్ళ అకౌంట్ల వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మీతో ఏదైనా చెప్పలేకపోతున్నారా తెలుసుకోండి అమ్మ. చాలా సీరియస్గా చెప్తున్నా, హిందూ ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకోకుంటే రేపు మీ బిడ్డ ఏ సూట్ కేసులో ముక్కలై వచ్చినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. వాస్తవాలు కఠినంగా అనిపిస్తాయేమో కానీ అవి నిజం. మీ కొడుకు ఏదో ఒక రోజు అర్ధరాత్రి సెల్ ఫోన్ అడిగింది కొని లేదని మీ తలకాయ పగలగొట్టినా మీరు బాధపడవసరం లేదు. ఇవి ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్నాయి, మనం వింటున్నాం, మనం చూస్తున్నాం. ఆ ప్రమాదం మన ఇంటి దాకా రాకుండా ఉండాలి అని అంటే మనమే పిల్లల కోసం సమయం కేటాయిద్దాం. వాళ్ళకు డబ్బు ఇవ్వవసరం లేదు, వాళ్ళకు ఆస్తులు ఇవ్వవసరం లేదు, వాళ్ళకు లేకపోతే బంగారం ఇవ్వవసరం లేదు, వాళ్ళకు మంచి బుద్ధినిద్దాం, నలుగురిలో కలిసే గుణాన్నిద్దాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే శక్తినిద్దాం, ఆర్థిక క్రమశిక్షణను నేర్పిద్దాం, అలాగే మన ధర్మాన్ని నేర్పిద్దాం. ఇవి నేర్పిస్తే ఏ పిల్లలైనా రేపు మిమ్మల్ని దైవంలాగా చూసుకుంటారు. ఇల్లే ప్రతి పిల్లలకు కూడా తొలి గురువు. ఆ గురువు స్థానాన్ని ప్రతి తల్లిదండ్రులు తీసుకొని పిల్లల భవిష్యత్తును కాపాడాలి. అలాగే పెద్దలు ఎవరైనా ఉంటే మాత్రం ఇక నుంచి చిన్న కుటుంబాలొద్దు, కలిసి ఉంటే కలదు సుఖం అని గుర్తుపెట్టుకొని వెంటనే వాళ్ళని తీసుకొచ్చుకోండి. మీరు మీ పిల్లల మీద కేర్ చూపించలేకపోయినా, మీకు టైం లేకపోయినా వాళ్ళు మీ పిల్లల మీద కేర్ చూపిస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఓకే, అమ్మమ్మను నానమ్మను అమ్మ నాన్న ఇలా చూసుకుంటున్నారంటే రేపు మేము ఇలా చూసుకోవాలి. అంతేకాదు మన రామాయణ మహాభారత ఇతిహాసాలు వాళ్ళకు తెలిసినంతగా మనకు తెలియకుండా పోవచ్చు, వాటిని నేర్పిస్తారు. పెద్దవాళ్ళు మన దగ్గర ఉంటే ఊళ్ళో వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి మన ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుస్తుంది, అది పిల్లల దాకా వెళుతుంది, ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది. సమాజం బాగుండాలి అంటే ముందు ఒక కుటుంబం బాగుండాలి. ఆ కుటుంబం బాగుండాలి అంటే కుటుంబంలోని తల్లిదండ్రులు బాగుండాలి, పిల్లలు క్రమశిక్షణతో ఉండాలి. ఈ విషయాన్ని అయితే చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం బాగుంటే బాగుంటుందా, కుటుంబంతోనే దేశం అభివృద్ధి చెందుతుందా, దేశం అగ్రగామినిగా నిలుస్తుందా అంటే కాదు. కుటుంబం తర్వాత మనం ఉండే సమాజం, మనం ఉండే ఏరియా కలిసికట్టుగా ఉండాలి. అంటే గడప లోపల కులం, గడప దాటితే హిందూలం అని ప్రతి ఒక్కరూ నినదించాలి. ఎంతమంది ఇలాంటి ఆలోచనతో ఉన్నారు? గడప లోపల కులం, గడప దాటితే హిందూలం అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది? మీరు బంగారం అంతా ఎక్కడ కొంటారు? ఎక్కడెక్కడ? ఓ, ఇక్కడ దుర్గానంద షాప్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తారా? మామూలుగా ఎక్కడ కొంటారో చెప్పనా? షాపింగ్ మాల్స్ ఇప్పుడు వచ్చినాయి కదా, పెళ్ళి అంటే మాత్రం కంపల్సరీ అక్కడికే పోతారు. నిజంగా మీరు గడప దాటితే హిందువులను ఆలోచిస్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక కంసాలి అన్న దగ్గరికి వెళ్ళాలి, అవునా? మీరు షేవింగ్ చేయించుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక మంగళ అన్న దగ్గరికి వెళ్ళాలి, అవునా? అలాగే మీరు ఇంకేదైనా చేయాలంటే కులవృత్తిని కాపాడటం కోసం ఆ ప్రదేశానికి వెళ్ళాలి. కానీ ఎంతమంది ఈరోజు కులవృత్తులను కాపాడడానికి మేము పనిచేస్తున్నాం, మా పైసా కులవృత్తి చేసే వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాం అనే వాళ్ళు ఎంతమంది? నమ్మేయాలి, నమ్మేస్తున్నా, ఎందుకంటే ఆనందాన్ని ఇచ్చే విషయం కాబట్టి. ఒక్క చేయలేసిన ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య, మార్పు ఒక్కడి నుంచి మొదలైందంటే 100కు ఖచ్చితంగా చేరుకుంటుందని. ఎస్, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అంటే నుదుటిన బొట్టు పెట్టుకోనో, మెళ్ళో రుద్రాక్ష మాలేసుకోనో, చేతికి కాషాయ తాడు కట్టుకోనో, మెళ్ళో కాషాయ కండువా వేసుకుంటే కాదు. ఒక హిందువుగా ఇంకో హిందువుకు అండగా నిలబడిన రోజే నువ్వు నిజమైన హిందువు.
అలాంటి ఒక రోజు, అలాంటి ఒక సమాజం కావాలి. మరి అక్క నువ్వు మస్తు నీతులు చెప్తున్నావు, చెప్పేదాన్ని మరి గడప లోపల కులం ఎందుకు అంటే, గడప లోపలికి వస్తే మాత్రం నీ కులం ఆచారాలు అన్నీ గుర్తొస్తాయంటే, మన పెద్దోళ్ళు మనల్ని కన్నవాళ్ళు, మనం ఏ ఇంట్లో అయితే మెట్టినింట్లో అడుగు పెడతామో వాళ్ళు వారసత్వంగా కొన్ని పూజలు ఉంటాయి, వారసత్వంగా కొన్ని వాళ్ళకి సంబంధించిన పద్ధతులు ఉంటాయి. సమాజాన్ని ఉద్ధరిస్తే సరిపోదు, మనం ఇంటిని కూడా ఉద్ధరియాలి. ఇంట గెలిచిన తర్వాతే రచ్చ గెలవాలి. కాబట్టి ముందు ఇంట్లో వాళ్ళకు సంబంధించిన ఆచార వ్యవహారాలను పాటించాలి అంటే ఆ కుల ఆచారాలను పాటించక తప్పదు. అది కులం కాదు, వర్ణం. ఆ వర్ణ ఆచార వ్యవహారాలను పాటించక తప్పదు. కాబట్టి గడప లోపల మీ అత్తామామ, మీ అమ్మా నాన్న మీకు ఏమేం చెప్పారో అవి పాటించండి. కానీ గడప దాటితే ఒక హిందువుకు అండగా నిలవడానికి ప్రయత్నం చేయండి. ఏ హిందువుకు కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పండి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది హిందూనే అన్నా తమ్ముళ్ళు, హిందూ అక్కా చెల్లెళ్ళు, హిందూ అన్నా చెల్లెళ్ళు, హిందూ అక్కా తమ్ముళ్ళు. ఇక మిగతా అన్నీ తర్వాత. ఇది ప్రతి ఒక్కరి మెదళ్ళలో ఉండాలి. అలాగే నువ్వు బయటికి వచ్చి మాట్లాడితే ఎవడైనా నీ కులం అడగాలంటే భయపడాలా. అరే వాళ్ళు హిందువులు రా భయ్, కులమేందని అడిగితే ఊకోరు, లొల్లి పెడతారు. వాళ్ళకు కులమేంది, హిందువులంతా ఏకమైనరు. పశ్చిమ బెంగాల్ చూడండి, నిజంగా చాలా 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 గర్వంగా ఉంది ఈరోజు. అలా హిందుత్వంలో చైతన్యం రావాలి, కులాలకు అతీతమైన ఒక సమాజం రావాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే వనభోజనాలకు వెళ్ళారా? వనభోజనాలకు వెళ్ళారా? ఏ వనభోజనాలకు వెళ్ళారు? కాలనీ వనభోజనాలా, కుల వనభోజనాలా? కుటుంబ వనభోజనాలకు వెళ్ళారు. కానీ నెక్స్ట్ ఎలా ఉండాలి తెలుసా? మీ ఏరియాకు సంబంధించి హిందూ వనభోజనాలు జరగాలి. కార్తీక మాసంలో ఈసారి ఈ ఏరియా నుంచి హిందూ వనభోజనాలు జరగాలి. కులాలకు, కుటుంబాలకు, లేకపోతే ఇంకో దానికి అతీతంగా హిందువులంతా ఏకమై వనభోజనాలను చేయాలి. మరి ప్రకృతిని ఆరాధిస్తాం, కుటుంబాన్ని కాపాడుకుంటాం, అలాగే సమాజాన్ని ప్రేమిస్తాం. అక్కడితో అయిపోతుందా? ఇవన్నీ ఉన్నా దేశం బాగా ఎదగాలంటే ఏం కావాలా? పైసా కావాలా. ఈ రోజుల్లో పైసామే పరమాత్మ. అందుకని స్వదేశీ వస్తువులను మాత్రమే కొనండి. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు చాలా ఉన్నాయి. ఈ దేశానికి సంబంధించిన వస్త్రాలు, ఈ దేశానికి మీరు ఇంట్లో ఉపయోగించే ప్రతి వస్తువు ఇండియాలో తయారు చేయబడిందై ఉండాలి. ఇండియా సొమ్ము ఇండియాలోనే ఉండాలి, ఈ దేశం దాటి వెళ్ళకూడదు. అలాగే మన కట్టు బొట్టు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాలు ఇవి మనమే కాపాడుకోవాలి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ప్రతి గురువారమో, ప్రతి శుక్రవారమో, ప్రతి శనివారమో, ప్రతి మంగళవారమో మీ పిల్లల్ని తీసుకొని కనీసం ఒక 10 నిమిషాలు గుడికి వెళ్ళి వస్తున్నారు? ఇక్కడైతే చేతులు మస్తు తగ్గినాయి. ఇక నుంచి మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి శనివారం టెంపుల్ విజిట్. ప్రతి శనివారం సాయంత్రం మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. ఆలయానికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి సాంప్రదాయ దుస్తుల్లో తీసుకెళ్ళండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సాంప్రదాయ దుస్తులు పిల్లలకు అలవాటు చేయండి. ఈ మాట నేను ఒక దగ్గర పిల్లలతో చెప్తే, నా ప్రోగ్రామ్ అయి కిందికి దిగినాక ఒక అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా నన్ను? అక్క మా అమ్మే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నైట్ వేసుకుంటుంది, చీర కట్టడానికి బ్యూటీ పార్లర్ నుంచి పిలిపిస్తుంది, మరి నాకెక్కడి నుంచి వస్తుంది అక్క అని అడిగింది ఆ అమ్మాయి. నాకు అసలు షాక్ అయిపోయినా. ఒకప్పుడు పొలం పనులు, ఏ పనులు చేయడానికి కూడా ఇదే చీర మీద వెళ్ళేవాళ్ళు. అలా అని నేను చీరలతోనే మొత్తం ఉండమని చెప్పట్లేదు. అలా అని మీరే నైటీలతో కనబడి ఓహో నైటీలే మన సాంప్రదాయం, ఈ రోజుల్లో తాంబూలాలలో కూడా చీరలు పెడితే ఎవరు కట్టుకోవట్లేదని నైటీలు ఇచ్చుకుంటారట. అక్కడ దాకా వచ్చేసింది కాబట్టి మన పద్ధతిని మనమే మార్చుకుందాం. కనీసం శుక్రవారం కాళ్ళకు పసుపు రాసుకొని మంచిగా మనం చీర కట్టుకుందాం, పిల్లలకు కూడా చెప్దాం, వాళ్ళకు పసుపు రాద్దాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్దాం. అలాగే కుంకుమ పెట్టుకొని వెళ్ళండి అని నేర్పిద్దాం. మన గుడి ఏంటి, ఆ గుడి గొప్పతనం ఏంటి అనేది చెప్దాం. సంవత్సరంలో ఒకసారి తిరుపతి పోతే ఇక మళ్ళీ రెండోసారి మనం తిరుపతి పోవాలనుకున్న డబ్బులు మన దగ్గరలో ఉన్న ఆలయానికి సంబంధించి ధూపదీప నైవేద్యాలు అవుతున్నాయా లేదా కనుక్కొని అక్కడ ఇద్దాం. ఇంకో విషయం, తెలియని విషయం ఏంటి అంటే, ఏ కాలనీలో అయితే దేవుడికి రోజు ధూపదీప నైవేద్యాలు జరగవో ఆ కాలనీలో మీరు తింటే నిజంగా మీకు అశుభం. దేవుడికి భోజనం పెట్టకుండా పస్తుంచి మనం మాత్రం 3 పూటలా తింటే ఆ దేవుడు హర్షిస్తాడా? మనల్ని చల్లగా కాపాడతాడా? కాబట్టి మన ఆలయాల్ని మనం డెవలప్ చేసుకుందాం, మన ఆహారాన్నే మనం తిందాం. ఈ పిజ్జాలు, బర్గర్లు, మ్యాగీలు, నూడిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఇందాక నేను చెప్పా కదా, మన ఇడ్లీ, మన వడ, మన సాంబారు, మన పూరి, మన చపాతి
కాలానికి అనుగుణంగా పండే పంటను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇంకా విపులంగా చెప్పొచ్చు కానీ ఇప్పుడే చెప్పిండ్రు టైం అయిపోయిందని. ఇంకా ఒక అంశం గురించి కూడా నేను చెప్పాలి కాబట్టి, అలాగే మన రాజ్యాంగం పౌరులుగా మనకు ఎలా హక్కులు కల్పించిందో బాధ్యతలను కూడా ఇచ్చింది. ఆ బాధ్యతలను మనం పాటించాలి. పెద్దలు కనబడగానే కాళ్ళకు నమస్కారం చేయడం, అలాగే గర్భవతులు ఎవరైనా కనిపిస్తే లేచి వాళ్ళకు సీట్ ఇవ్వడం, మనం నడిచేటప్పుడు వృద్ధులో లేకపోతే అంగవైకల్యం ఉన్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళకు సహాయం చేయడం, బయటికి వెళ్ళేటప్పుడు కార్కి సంబంధించిన బెల్ట్ పెట్టుకోవడం, అలాగే బైక్ మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోవడం, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఓటు వేయడానికి పోలింగ్ బూత్లకు వెళ్ళడం. పోలింగ్ బూత్లకు వెళ్ళడమే కాదు, ఆ ఓటు కోసం పైసలు తీసుకోకుండా ఉండడం, మందు దాగి డ్రైవ్ చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఎవరు మనల్ని కొట్టి నేర్పించరు. మనకు మనం స్వతహాగా నేర్చుకొని రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబం ప్రకృతిని ప్రేమిస్తూ, కుటుంబాన్ని పరిరక్షించుకుంటూ, సామాజిక అసమానతలను తొలగిస్తూ ఉంటూ, అలాగే స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించినట్లయితే ఆ దేశం 2047కు ఖచ్చితంగా విశ్వగురువుగా మారుతుంది. నా దేశం కాదు, మన దేశం విశ్వగురువుగా మారడానికి మీ అందరూ కూడా సిద్ధమా? గట్టిగా. అయితే ఒక చిన్న ప్రమాణం, జంతువులను వృక్షాలను కాపాడుకుంటాం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాం, కుటుంబంలో ఒకరి కోసం ఇంకొకరం సమయం కేటాయిస్తాం, పెద్దలను గౌరవిస్తాం, కుటుంబ సాంప్రదాయాలను పాటిస్తాం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం, కుల వివక్షతను రూపుమాపుతాం, గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అని నినదిస్తాం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తాం, కుల వృత్తులను ఆదరిస్తాం, మన ఆహార పదార్థాలనే పిల్లలకు అలవాటు చేస్తాం, రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తాం. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి, మా ఓటును అమ్ముకోము. నోటు కోసమో, డబ్బు కోసమో, బిర్యానీ కోసమో మా జీవితాలను తాకట్టు పెట్టం. పోలింగ్ బూత్లకు వెళ్ళి ఖచ్చితంగా ఓటేస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద